straight to the point. Allu Arjun garu mana rashtraaniki, not only for Telangana, he might be an artist from the Telugu industry, but ippudu all over India ki he's one of the iconic stars. He is definitely an icon. He has made his imprint through his hard work and dedication. ఆయన్ని వినిపిస్తుందా? పోయింది సార్, కొంచెం రివర్బ్ తక్కువ చేయండి. అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ అని చెప్పాలి, అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ మన రాష్ట్రానికి ఒక అభిమానం ఆయన అంటే. అలాంటి ఒక ఆర్టిస్ట్ని ఇలా ఏదో దొంగతనం చేసినట్టుగా, లేకపోతే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా, ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి ఒకరిని పట్టుకోవడం, ఆ రీతిలో ఒకరిని గోయింగ్ డైరెక్ట్లీ టు హిస్ బెడ్రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ ఎ వే ఈస్ డెఫినెట్లీ a thing that cannot be admitted. ఇది న్యాయం కాదు. అండ్ ఐ ఫీల్ ద రీజన్ వై ఐ హావ్ కాల్డ్ ద ప్రెస్ ఇస్, ఐ ఫీల్ డెఫినెట్లీ దేర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కాన్స్పిరసీ. అంటే తెలుగులో చెప్పాలంటే గూఢాలోచన, కరెక్టేనా ఆ పదం? కుట్ర అంటారు, లేకపోతే గూఢాలోచన ఇస్ ఆల్సో అనదర్ వర్డ్ కదా. ది ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కాన్స్పిరసీ. తమిళ్లో சொல்லணும்னா ஒரு சதி, which is definitely being planned before to bring such a bad name for Mr. Allu Arjun sir. This is what I wanted to put forth here. Because first thing I would like to mention is, ఏ సెక్షన్లో ఆయన్ని అరెస్ట్ చేశారు? సెక్షన్ 105 of భారతీయ న్యాయ సంహిత. సెక్షన్ 105. I have to read out this. Section 105 actually states, ఏం చెప్తుంది సెక్షన్ అంటే, culpable homicide not amounting to murder if act by which the death is caused is done with intention of causing death. ఈ సెక్షన్ ఎట్లా అప్లికబుల్ అవుతుందండి? సెక్షన్ 105 cannot be applicable because he definitely did not have any intention. ఒకరిని మోసం చేయాలి, లేకపోతే టు కాజ్ సమ్ డెత్ ఇంటెన్షనలీ అనేది ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. సో సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ cannot be applied on this charge. తర్వాత the second section what I heard is section 118(1) కదండి, మీరు అన్ని విని ఉంటారు. I will read out section 118(1). It is invoked when a person voluntarily causes hurt to someone using dangerous tools or methods. ఇక్కడ ఏం తప్పు చేశారు అర్జున్ గారు అనేది is my first question. అండ్ వాలంటరీలీ కాసింగ్ హర్ట్, ఎవరైనా వెళ్ళి కొట్టారా, లేకపోతే కొట్టడానికి ప్రయత్నం చేశారా, లేకపోతే దానికోసం ఏదైనా అజెండా చేశారా? అండ్ యూజింగ్ డేంజరస్ టూల్స్ ఆర్ మెథడ్స్. వాట్ వాస్ ద డేంజరస్ టూల్ దట్ ఈస్ బీయింగ్ యూస్డ్? ఒక ఆవిడ అక్కడ చనిపోవడం అనేది ఇట్ ఈస్ 100% an యాక్సిడెంట్. ఇలా చాలా చోట్ల జరిగింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఎవర్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ హిస్టరీ. ఎక్కువ జనాలు ఉండే ఒక చోట ఒక గుడిలో ఒక కుంభమేళా కానీ, ఏదో ఒక ఇంపార్టెంట్ జాతర కానీ జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయి. అది మన అందరికీ తెలుసు. అలా ఉండేటప్పుడు సెక్షన్ 105, సెక్షన్ 118(1) ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ విషయంలో ఎలా అప్లికబుల్ అండి? ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ యాక్సిడెంట్ అంటే, దెన్ వై ఇస్ దిస్ కేస్? Then why is this FIR being filed? My question or my opinion on this is something pre-planned, for which an actor like Allu Arjun garu is being targeted. I have to call it as an injustice, political injustice. He has fallen as a prey for political injustice. How can the state government make such a move? Our Honorable Chief Minister Revanth Reddy sir has also stated that a person like Allu Arjun, he is just a cinema person. వీళ్ళు సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో దానికోసం డబ్బు కోసం ఇలాంటి విషయాలు కండక్ట్ చేయడం, ఇలాంటి థియేటర్కి వెళ్ళడం. మై క్వశ్చన్ ఇస్, he himself has said that he has been to
సంధ్యా థియేటర్ విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్ ఫర్ ది పాస్ట్ 20 years. నేను వెళ్తున్నాను, దాదాపు 30 సార్లు పైన నేను అక్కడ సినిమా చూడడానికి వెళ్ళాను అని మెన్షన్ చేశారు, అల్లు అర్జున్ గారు చెప్పారు. ఇలా ఉండే సమయంలో there could have been lot of accidents could have happened, right? Okay, one such accident has already happened. Okay, it has happened. We are feeling very 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 sorry for the deceased person. ఆవిడ చనిపోయిన ఆవిడ కోసం చాలా అందరూ, nobody is saying it is like it's okay chalenge, no we are feeling every person will feel very sorry, and we pray for that 9 years old son, her son, the deceased person's son who is admitted in the hospital. We pray for the betterment of the child to recover, and also Allu Arjun sir's family has promised to pay at least a minimum of 25 lakhs as a వాళ్ళకి హెల్ప్ చేయడానికి. జరిగింది ఏదో జరిగిపోయింది, బట్ దీనికి డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేసి ఇది ఒక నార్మల్ అయిన ఒక సంఘటన అంటే ఓకే, బట్ వై an FIR for this? వై హీ హ్యాస్ టు బి అరెస్టెడ్ యాజ్ ఇఫ్ ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆయన బెడ్రూమ్కి వెళ్ళి ఒక క్రిమినల్ పర్సన్ లాగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఏం అవసరం ఇక్కడ? హీ ఈజ్ నాట్ అ పర్సన్ హూ ఇస్ ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సొసైటీ. Anybody can spot out Allu Arjun garu. He does not have to disguise himself and go anywhere. So ala unnappudu this is definitely a conspiracy is being involved. Okay, మీరు అడగొచ్చు, ఇది మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు, మీరు సింగర్ కదా, మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు? సరే, ఇది రేపు నాకు కూడా జరగవచ్చు. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటే హౌ రూల్స్ అనేది, ఎస్ రూల్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఎస్ అల్లు అర్జున్ సార్ ప్రాణం అంటే చాలా గొప్పది, ఆవిడ ప్రాణం అంటే చాలా తక్కువ అని ఒక మాట అనవచ్చు. లెట్ మీ ఆస్క్ యూ అ క్వశ్చన్. ఇఫ్ ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెన్ టు అల్లు అర్జున్ గారు, వాట్ వుడ్ బి ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్? ఆ ఒక సంఘటన జరిగిన చోటలో ఒకవేళ ఆవిడకి జరిగిన ఆ విషయం ఒకవేళ గనక ఆడియన్స్లో ఏదో ఒకటి చేసి, అలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి కదా సార్. ఒక ఆర్టిస్ట్, ఒక సెలబ్రిటీ వెళ్తూ ఉంటే అమ్మాయిలంటే చేతుల్ని నొక్కడం, గాజులు, నాకే ఇది కొన్నిసార్లు జరిగింది, చేతిని నొక్కేస్తారు, గాజులు బ్రేక్ అయిపోతాయి. ఐ స్టార్టెడ్ బ్లీడింగ్ ఆల్సో ఫ్రమ్ మై హ్యాండ్, రక్తం కూడా వచ్చేసింది. అలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ గనక అల్లు అర్జున్ గారికి జనాలు వల్ల ఏదైనా జరిగి ఉంటే హూ ఇస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్? డెఫినెట్లీ నాట్, ద గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు టేక్ రెస్పాన్సిబుల్, రైట్? మన సీఎం గారు కానీ, ఎక్స్ సీఎం గారు కానీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఈవెన్ ఇన్ తమిళనాడు, ఇలాంటి ట్రాజిడీ విషయాలు కొన్ని జరిగినాయి. జరిగినప్పుడు ద గవర్నమెంట్ కెనాట్ టేక్, ద గవర్నమెంట్ డిడ్ నాట్ టేక్ complete responsibility on it because it is treated as an accident. ఇలా జరిగింది, మేము రెస్పాన్సిబుల్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థియేటర్ మేనేజ్మెంట్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మస్ట్, దే ఆర్ ద పీపుల్ హూ మస్ట్ హ్యావ్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ కరెక్ట్లీ. సార్, అల్లు అర్జున్ గారు వచ్చారంటే ఫ్యాన్స్ని చూడడానికి, హాయ్ చెప్పడానికి, పుష్ప అంటే ఫైర్, ఫ్లవర్ కాదు ఫైర్ అని ఆ డైలాగ్ చెప్పడం మీద, బికాజ్ హీఈస్ అన్ యాక్టర్, ఆయన దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఒక సింగర్, నేను పాడబోతున్నానంటే మైక్ సరిగా పనిచేస్తుందా, పాడేది జనాలకి వినిపిస్తుందా, మనం శృతి తాళంతో నేర్చుకున్న విషయాన్ని కరెక్ట్గా పాడుతున్నామా లేదా, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బాకీ విషయాల మీద ఎట్లా కాన్సన్ట్రేషన్ ఎవరికి చేయాలి, దానికోసం ఒక్కొక్కరికి ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ అంటే ఓన్లీ పోలీస్, ఓన్లీ ద లా డిపార్ట్మెంట్, ఓన్లీ దే మస్ట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే మన ఒక్కొక్కరికి అన్ని విధానంలో రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. So this is what I wanted to convey, that there is definitely a conspiracy, because ఇది ఒకవేళ సంఘటన, ఇది just an accident అని ట్రీట్ చేసి ఉంటే గనక, then why this complaint is being raised upon Mr. Allu Arjun garu? That's my question. So I also belong to the film fraternity. I was a playback singer right from the age of 5, and I have been in this industry for more than 35 years. I have been as a child artist, I have been as a dubbing artist. My father, late Sri Raghavendra, T.S. Raghavendra, he was also an actor, composer, writer, film producer and director. So ఆయన అంటే ఈ ఫ్రటర్నిటీలో ఉన్న నేను ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ఇది అడగకూడదు? బికాస్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అక్రాస్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ as the people, and I can reach to the people only through the media.
That is the main reason that I have invited you all. Now, any questions if you have, please ask me. మీకు ఎవరి మీద ఏమైనా అనుమానం ఉందా? మీకు అభిమానం ఉంటుంది సార్, కానీ అది ఇప్పుడు ప్రాపర్గా అది ఇంకా కరెక్ట్గా తెలుసుకోకుండా చెప్పడం కుదరదు కదా సార్. అవును ఉంది, నేను అడుగుతున్నాను. ఇప్పుడు చాలా చాలా ప్లేసెస్లో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వై దిట్ ఈస్ నాట్ బీయింగ్ బ్లేమ్డ్? మన సీఎం గారు, మన తెలంగాణ సీఎం గారు ఉన్న చోట ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్, వాళ్ళందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి. The same CM sir who is saying that yes, what's wrong in the action taken against Allu Arjun అని చెప్పేవారు మన సీఎం గారు. ఆయన సందర్భంలో, ఆయన ఇలాంటి సందర్భంలో, then what do you mean to say we have to take action on our CM or the other పెద్దవాళ్ళ మీద మనం తీసుకోవచ్చా? చెప్పండి. Straight to the point. Allu Arjun garu mana రాష్ట్రానికి not only for Telangana. He might be an artist from the Telugu industry, but ఇప్పుడు all over India he's one of the iconic stars. He's definitely an icon. He has made his imprint through his hard work and dedication. వినిపిస్తుందా? కొంచెం రివర్బ్ తక్కువ చేయండి. అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ అని చెప్పాలి. అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ మన రాష్ట్రానికి ఒక అభిమానం ఆయనంటే. అలాంటి ఒక ఆర్టిస్ట్ని ఇలా ఏదో దొంగతనం చేసినట్టుగా, లేకపోతే ఏదో పెద్ద క్రైమ్
ఒకరిని పట్టుకోవడం ఆ రీతిలో ఒకరిని going directly to his bedroom and arresting him in such a way is definitely a thing that cannot be admitted. ఇది న్యాయం కాదు, and I feel the reason why I've called the press is I feel definitely there is a very strong conspiracy. అంటే తెలుగులో చెప్పాలంటే గూఢాలోచన. కరెక్టేనా ఆ పదం? గూఢ గూఢాల్ కుట్ర కుట్ర అంటారు, లేకపోతే గూఢాలోచన is also another word కదా. The exact English word is conspiracy. தமிழ்ல சொல்லணும்னா ஒரு சதி, which is definitely being planned before to bring such a bad name for Mr. Allu Arjun sir. This is what I wanted to put forth here. Because first thing I would like to mention is ఏ సెక్షన్లో ఆయన్ని అరెస్ట్ చేశారు? సెక్షన్ 105 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. Section 105. I have to read out this. Section 105 actually states, ఏం చెప్తుంది సెక్షన్ అంటే, culpable homicide not amounting to murder if act by which the death is caused is done with intention of causing
ఎలా అప్లికేబుల్ అవుతుందండి? సెక్షన్ 105 cannot be approved because he definitely did not have any intention. ఒకరిని మోసం చేయాలి లేకపోతే to cause some death intentionally అనేది it cannot be accepted. So section 105 of BNS cannot be applied on this charge. తర్వాత the second section what I heard is section 118(1) కదండి, మీరు అన్ని విని ఉంటారు. I will read out section 118(1). It is invoked when a person voluntarily causes hurt to someone using dangerous tools or methods. ఇక్కడ ఏం తప్పు చేశారు అర్జున్ గారు అనేది is my first question. And voluntarily causing hurt. ఎవరైనా వెళ్ళి కొట్టారా లేకపోతే కొట్టడానికి ప్రయత్నం చేశారా లేకపోతే దానికోసం ఏదైనా అజెండా చేశారా? And using dangerous tools or methods. What was the dangerous tool that is being used? ఒక ఆవిడ అక్కడ చనిపోవడం అనేది it is 100% an accident. ఇలా చాలా చోట్ల జరిగింది. This is not the first ever thing happening in history. ఎక్కువ
జనాలు ఉండే ఒక చోట ఒక ఒక గుడి గుడిలో ఒక కుంభమేళా కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ జాతర కానీ జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయి. అది మన అందరికీ తెలుసు. అలా ఉండేటప్పుడు సెక్షన్ 105 సెక్షన్ 118(1) ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ విషయంలో ఎలా అప్లికేబుల్ అండి? ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ యాక్సిడెంట్ అంటే then why is this case? Then why is this FIR being filed? My question or my opinion on this is something pre-planned, for which an actor like Allu Arjun Garu is being targeted. I have to call it as an injustice, political injustice. He has fallen as a prey for political injustice. How can the state government make such a move? Our Honorable Chief Minister Revanth Reddy sir has also stated that a person like Allu Arjun, he's just a cinema person. వీళ్ళు సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానికోసం డబ్బు కోసం ఇలాంటి విషయాలు
దృశ్యాలు కండక్ట్ చేయడం, ఇలాంటి థియేటర్కి వెళ్ళడం. My question is, he himself has said that he has been to Sandhya Theatre, which is in Hyderabad, for the past 20 years. నేను వెళ్తున్నాను దాదాపు 30 సార్లు పైన నేను అక్కడ సినిమా చూడ్డానికి వెళ్ళాను అని మెన్షన్ చేశారు. అల్లు అర్జున్ గారు చెప్పారు. ఇలా ఉండే సమయంలో there could have been lot of accidents could have happened, right? Okay, one such accident has already happened. Okay, it is happened. We are feeling very, very, very sorry for the deceased person. ఆవిడ చనిపోయిన ఆవిడ కోసం చాలా అందరూ nobody is saying it is like it's okay चलेंगे. No, no, no. We are feeling very, every person will feel very sorry, and we pray for that 9 years old son, her son, the deceased person's son, who is admitted in the hospital. We pray for the betterment of the child to recover, and also Allu Arjun sir's family has promised to pay at least a minimum of 25 lakhs as వాళ్ళకి హెల్ప్ చేయడానికి. జరిగింది ఏదో జరిగిపోయింది, బట్ దీనికి డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేసి ఇది ఒక నార్మల్ అయిన ఒక సంఘటన అంటే ఓకే, బట్ why an
FIR for this. Why he has to be arrested as if ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆయన బెడ్రూమ్కెళ్ళి ఒక క్రిమినల్ పర్సన్ లాగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఏం అవసరం ఇక్కడ? He is not the person who is trying to escape from the society. Anybody can spot out Allu Arjun garu. He does not have to disguise himself and go anywhere. So అలా ఉన్నప్పుడు this is definitely a conspiracy is being indulged. ఓకే, మీరు అడగొచ్చి ఇది మీరెందుకు వచ్చి అడుగుతున్నారు? మీరు సింగర్ కదా, మీరెందుకు వచ్చి అడుగుతున్నారు? సరే, ఇది రేపు నాకు కూడా జరగవచ్చు. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటే హౌ రూల్స్ అనేది ఎస్ రూల్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి. ఎస్, అల్లు అర్జున్ సార్ ప్రాణం అంటే చాలా గొప్పది, ఆవిడ ప్రాణం అంటే చాలా తక్కువ అని ఒక మాట అనవచ్చు. Let me ask you a question. If the same thing has happened to Allu Arjun garu, what would be the stand of the government? ఆ ఒక్క సంఘటన జరిగిన చోటలో ఒకవేళ ఆవిడకి జరిగిన ఆ విషయం ఒకవేళ కనుక ఆడియన్స్ లో ఏదో ఒకటి చేసి అలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి కదా సార్. ఒక ఆర్టిస్ట్, ఒక సెలబ్రిటీ వెళ్తూ ఉంటే అమ్మాయిలంటే చేతుల్ని
కొన్నిసార్లు జరిగింది. చేతి నొక్కేస్తారు, గాజులు బ్రేక్ అయిపోతాయి. I start bleeding also from my hand. రక్తం కూడా వచ్చేసింది. అలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ గనక అల్లు అర్జున్ గారికి జనాలు వల్ల ఏదైనా జరిగి ఉంటే who is going to be responsible? Definitely not. The government is not going to take responsible, right? మన సీఎం గారు గాని ఎక్స్ సీఎం గారు గాని నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఈవెన్ ఇన్ తమిళనాడు ఇలాంటి ట్రాజడీ విషయాలు కొన్ని జరిగినాయి. జరిగినప్పుడు the government cannot take the government did not take complete responsibility on it because it is treated as an accident. ఇలా జరిగింది, మేము రెస్పాన్సిబుల్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ the theatre management and the police department must, they are the people who must have taken the responsibility correctly. Sir, అల్లు అర్జున్ గారు వచ్చారంటే ఫ్యాన్స్ ని చూడడానికి, హాయ్ చెప్పడానికి, పుష్ప అంటే ఫైర్ కాదు, ఫ్లవర్ కాదు, ఫైర్ అని ఆ డైలాగ్ చెప్పడం మీద, బికాజ్ హీఈస్ అన్ యాక్టర్, ఆయన దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఒక సింగర్, నేను పాడబోతున్నానంటే మైక్ సరిగా పనిచేస్తుందా,
పాడేది జనాలకి వినిపిస్తుందా? మన శృతి తాళంతో నేర్చుకున్న విషయాన్ని కరెక్ట్గా పాడుతున్నామా లేదా? దీని మీదే కాన్సంట్రేషన్ ఉంటుంది. బాకీ విషయాల మీద ఎట్లా కాన్సంట్రేషన్ ఎవరికి చేయాలి? దానికోసం ఒక్కొక్కరుకున్నారు. రెస్పాన్సిబిలిటీ అంటే ఓన్లీ పోలీస్, only the law department, only they must have the responsibility అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే మన ఒక్కొక్కరికి అన్ని విధానంలో రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. So this is what I wanted to convey, that there is definitely a conspiracy, because ఇది ఒకవేళ సంఘటన, ఇది జస్ట్ యాక్సిడెంట్ అని ట్రీట్ చేసి ఉంటే గనక, then why this complaint is being raised upon Mr. Allu Arjun garu? That's my question. So, I also belong to the film fraternity. I was a playback singer right from the age of 5, and I've been in this industry for more than 35 years. I have been as a child artist, have been as a dubbing artist. My father, late Sri Raghavendra T.S. Raghavendra, he was also an actor, composer, writer, film producer, and director. So, ఆయన అంటే ఈ ఫ్రటర్నిటీలో ఉన్న నేను ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ఇది అడగకూడదు? Because I wanted to put it across the government
మీకెవరి మీద ఏమైనా అనుమానం ఉందా మీకు? అనుమానం ఉంటుంది సార్, కానీ అది ఇప్పుడు ప్రాపర్గా అది ఇంకా కరెక్ట్గా తెలుసుకోకుండా చెప్పడం కుదరదు కదా సార్. అవును ఉంది. నేను అడుగుతున్నాను. ఇప్పుడు చాలా చాలా ప్లేసెస్లో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. Why that is not being blamed? మన సీఎం గారు, మన తెలంగాణ సీఎం గారు ఉన్న చోట ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్, వాళ్ళందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి. The same CM sir who is saying that yes, what's wrong in the action taken against Allu Arjun అని చెప్పేవారు మన సీఎం గారు. ఆయన సందర్భంలో ఆయన ఇలాంటి సందర్భంలో దెన్ what do you mean to say we have to take action on our CM or the other పెద్దవాళ్ళ మీద మనం తీసుకోవచ్చా? చెప్పండి. Straight to the point. అల్లు అర్జున్ గారు మన రాష్ట్రానికి not only for Telangana, he might be an artist
from the Telugu industry, but ఇప్పుడు all over India he's one of the iconic stars. He's definitely an icon. He has made his imprint through his hard work and dedication. ఆయన్ని వినిపిస్తుందా? కొంచెం రివర్బ్ తక్కువ చేయండి. అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ అని చెప్పాలి. అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ మన రాష్ట్రానికి ఒక అభిమానం ఆయనంటే. అలాంటి ఒక ఆర్టిస్ట్ని ఇలా ఏదో దొంగతనం చేసినట్టుగా, లేకపోతే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా, ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి ఒకరిని పట్టుకోవడం, ఆ రీతిలో ఒకరిని going directly to his bedroom and arresting him in such a way is definitely a thing that cannot be admitted. ఇది న్యాయం కాదు. And I feel the reason why I've called the press is I feel definitely there is a very strong conspiracy. అంటే తెలుగులో చెప్పాలంటే గూఢాలోచన. కరెక్ట్.
अपदम गूढ़ा गूढ़ाल కుట్ర కుట్ర అంటారు లేకపోతే గూఢాలోచన ఆల్సో అనదర్ వర్డ్ కదా ది ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కాన్స్పిరసీ தமிழ்ல சொல்லணும்னா ஒரு சதி which is definitely being planned before to bring such a bad name for Mr. Allu Arjun sir. This is what I wanted to put forth here. Because first thing I would like to mention is ఏ సెక్షన్లో ఆయన అరెస్ట్ చేశారు సెక్షన్ 105 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత Section 105. I have to read out this. Section 105 actually states ఏం చెప్తుంది సెక్షన్ అంటే culpable homicide not amounting to murder if act by which the death is caused is done with intention of causing death. ఈ సెక్షన్ ఎట్లా అప్లికేబుల్ అవుతుందండి సెక్షన్ 105 cannot be approved because he definitely did not have any intention ఒకరిని మోసం చేయాలి లేకపోతే to cause some death intentionally అనేది it cannot be accepted. So section 105 of BNS cannot be applied on this charge. తర్వాత
the second section, what I heard is section 118:1. కదండి మీరు అన్ని విని ఉంటారు. I will read out section 118:1. It is invoked when a person voluntarily causes hurt to someone using dangerous tools or methods. ఇక్కడ ఏం తప్పు చేశారు అర్జున్ గారు అనేది is my first question. And voluntarily causing hurt. ఎవరైనా వెళ్ళి కొట్టారా లేకపోతే కొట్టడానికి ప్రయత్నం చేశారా లేకపోతే దానికోసం ఏదైనా అజెండా చేశారా? And using dangerous tools or methods. What was the dangerous tool that is being used? ఒక ఆవిడ అక్కడ చనిపోవడం అనేది ఇట్ ఈస్ 100% an accident. ఇలా చాలా చోట్ల జరిగింది. This is not the first ever thing happening in history. ఎక్కువ జనాలు ఉండే ఒక చోట ఒక గుడిలో ఒక కుంభమేళా కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ జాతర కానీ జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయి. అది మన అందరికీ తెలుసు. అలా ఉండేటప్పుడు సెక్షన్ 105 సెక్షన్ 118:1 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ విషయంలో
applicable అండి. ఒకవేళ if it has to be treated as an accident అంటే then why is this case? Then why is this FIR being filed? My question or my opinion on this is, this is something pre-planned, for which an actor like Allu Arjun Garu is being targeted. I have to call it as an injustice, political injustice. He has fallen as a prey for political injustice. How can the state government make such a move? Our Honorable Chief Minister Revanth Reddy sir has also stated that a person like Allu Arjun, he's just a cinema person. వీళ్ళు సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానికోసం, డబ్బు కోసం ఇలాంటి విషయాలు కండక్ట్ చేయడం, ఇలాంటి థియేటర్కి వెళ్ళడం. My question is, he himself has said that he has been to Sandhya Theatre, which is in Hyderabad, for the past 20 years. నేను వెళ్తున్నాను. దాదాపు 30 సార్లు పైన నేను అక్కడ సినిమా చూడడానికి వెళ్ళాను అని మెన్షన్ చేశారు. అల్లు అర్జున్ గారు చెప్పారు. ఇలా ఉండే సమయంలో
there could have been lot of accidents could have happened, right? Okay, one such accident has already happened. Okay, it is happened. We are feeling very, very, very sorry for the deceased person. ఆవిడ చనిపోయిన ఆవిడ కోసం చాలా అందరూ nobody is saying it is like it's okay चलेंगे no 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 we are feeling very every person will feel very sorry and we pray for that 9 years old son, her son, the deceased person's son, who is admitted in the hospital. We pray for the betterment of the child to recover and also Allu Arjun sir's family has promised to pay at least a minimum of 25 lakhs as వాళ్ళకి హెల్ప్ చేయడానికి జరిగింది ఏదో జరిగిపోయింది బట్ దీనికి డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేసి ఇది ఒక నార్మల్ అయిన ఒక సంఘటన అంటే ఓకే బట్ వై an FIR for this? Why he has to be arrested as if ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆయన బెడ్రూమ్కి వెళ్ళి ఒక క్రిమినల్ పర్సన్ లాగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఏం అవసరం ఇక్కడ He is not a person who is trying to escape from the society. Anybody can spot out Allu Arjun garu. He does not have to disguise himself and go anywhere. So
వచ్చి అడుగుతున్నారు? మీరు సింగర్ కదా, మీరెందుకు వచ్చి అడుగుతున్నారు? సరే, ఇది రేపు నాకు కూడా జరగవచ్చు. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటే హౌ రూల్స్ అనేది ఎస్ రూల్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి ఎస్ అల్లు అర్జున్ సార్ ప్రాణం అంటే చాలా గొప్పది, ఆవిడ ప్రాణం అంటే చాలా తక్కువ అని ఒక మాట అనవచ్చు. Let me ask you a question. If the same thing has happened to Allu Arjun garu, what would be the stand of the government? ఒక్క సంఘటన జరిగిన చోటలో ఒకవేళ ఆవిడకి జరిగిన ఆ విషయం ఒకవేళ కనుక ఆడియన్స్ లో ఏదో ఒకటి చేసి అలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి కదా సార్. ఒక ఆర్టిస్ట్, ఒక సెలబ్రిటీ వెళ్తూ ఉంటే అమ్మాయిలంటే చేతుల్ని నొక్కడం, గాజులు నాకేది కొన్నిసార్లు జరిగింది. చేతి నొక్కేస్తారు, గాజులు బ్రేక్ అయిపోతాయి. I started bleeding also from my hand. రక్తం కూడా వచ్చేసింది. అలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ కనుక అల్లు అర్జున్ గారికి జనాలు వల్ల ఏదైనా జరిగి ఉంటే who is going to be responsible? Definitely not. The government is not going to take responsible, right? మన సీఎం గారు గాని ఎక్స్ సీఎం
గారు గాని not only in Andhra Pradesh or Telangana, even in Tamil Nadu, ఇలాంటి ట్రాజిడీ విషయాలు కొన్ని జరిగినాయి. జరిగినప్పుడు the government cannot take the government did not take complete responsibility on it because it is treated as an accident. ఇలా జరిగింది, మేము రెస్పాన్సిబుల్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ the theatre management and the police department must, they are the people who must have taken the responsibility correctly. Sir, Allu Arjun garu వచ్చారంటే ఫ్యాన్స్ ని చూడడానికి, హాయ్ చెప్పడానికి, పుష్ప అంటే ఫైర్ కాదు, ఫ్లవర్ కాదు, ఫైర్ అని ఆ డైలాగ్ చెప్పడం మీద, బికాజ్ హీఈస్ అన్ యాక్టర్, ఆయన దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఒక సింగర్, నేను పాడబోతున్నానంటే మైక్ సరిగా పనిచేస్తుందా, పాడేది జనాలకి వినిపిస్తుందా, మన శృతి తాళంతో నేర్చుకున్న విషయాన్ని కరెక్ట్గా పాడుతున్నామా లేదా, దీని మీదే కాన్సంట్రేషన్ ఉంటుంది. బాకీ విషయాల మీద ఎట్లా కాన్సంట్రేషన్ ఎవరికి చేయాలి, దానికోసం ఒక్కొక్కరు ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ అంటే only police, only the law department, only they must have the responsibility అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే మన ఒక్కొక్కరికి అన్ని విధానంలో రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. So this is what I wanted to convey, that there is definitely a
conspiracy because ఇది ఒకవేళ సంఘటన ఇది జస్ట్ an accident అని ట్రీట్ చేసి ఉంటే గనక then why this complaint is being raised upon Mr. Allu Arjun garu? That's my question. So, I also belong to the film fraternity. I was a playback singer right from the age of 5, and I've been in this industry for more than 35 years. I have been as a child artist, have been as a dubbing artist. My father, late Sri Raghavendra T.S. Raghavendra, he was also an actor, composer, writer, film producer, and director. So, ఆయన అంటే ఈ ఫ్రటర్నిటీలో ఉన్న నేను ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ఇది అడగకూడదు? Because I wanted to put it across the government as well as the people, and I can reach to the people only through the media. That is the main reason that I've invited you all. Now, any questions if you have, please ask. మీకెవరి మీద ఏమైనా అనుమానం ఉందా మీకు? అనుమానం ఉంటుంది సార్, కానీ అది ఇప్పుడు ప్రాపర్గా అది ఇంకా కరెక్ట్గా తెలుసుకోకుండా చెప్పడం కుదరదు కదా సార్.
అవును ఉంది. నేను అడుగుతున్నాను. ఇప్పుడు చాలా చాలా ప్లేసెస్‌లో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. Why that is not being blamed? మన సీఎం గారు, మన తెలంగాణ సీఎం గారు ఉన్న చోట ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి. The same CM sir who is saying that yes, what's wrong in the action taken against Allu Arjun అని చెప్పేవారు మన సీఎం గారు. ఆయన సందర్భంలో ఆయన ఇలాంటి సందర్భంలో దెన్ what do you mean to say we have to take action on our CM or the other పెద్దవాళ్ళ మీద మనం తీసుకోవచ్చా? చెప్పండి.